అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. మనం వినడానికి వేగిరపడాలి. మనం మాట్లాడడానికి కానీ కోపించడానికి కానీ తప్పకుండా నిదానించాలి. తొందరపాటుతనం అనేది సాతాను యొక్క గుణలక్షణం. తొందరపడి మాట్లాడడం, తొందరపడి ఆలోచనలు చేయడం, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం, తొందరపడి ప్రయాణాలు చేయడం, తొందరపాటుతనం అనేది సాతాను యొక్క లక్షణాలు. ఒక నిజ క్రైస్తవుడికి తొందరపాటుతనం అనేది ఎప్పుడూ మంచిది కాదు. తొందరపాటుతనం అనేది మనల్ని సమస్యలోకి నెట్టేస్తుంది. తొందరపాటుతనం వల్ల మనం సంతోషాన్ని కోల్పోతాం. మేరీ అనేటువంటి ఒక స్త్రీ తన ఊరికి వెళ్ళడానికి గబగబా రైల్వే స్టేషన్కి వెళ్ళిందంట. ట్రైన్ రావడానికి ఇంకా ఆలస్యం అవుతుందని చెప్పి అక్కడ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి స్టాల్ దగ్గర పొటాటో చిప్స్ ప్యాకెట్ కొనుక్కొని ఒక బెంచ్ మీద కూర్చొని తన బ్యాగ్లో నుండి పుస్తకం తీసి చదువుతూ ఉందంట. ఇంతలో ఒక పెద్ద మనిషి వచ్చి ఆమె కూర్చున్న బెంచీలోనే ఒక ప్రక్కన వచ్చి కూర్చున్నాడంట. పక్కనే ఉన్నటువంటి పొటాటో చిప్స్ ప్యాకెట్ తెరిచి ఒక్కొక్క చిప్స్ తింటూ ఉన్నాడంట. అతడు చిప్స్ ప్యాకెట్లో ఉండి చిప్స్ను గబగబా తీసుకుని కరకర నమలడం ఈమె గమనిస్తుందంట. ఈమె పుస్తకం చదవడంలో నిమగ్నం అయిపోయింది. ఈమె అప్పుడప్పుడు మాత్రమే ఒక్కో చిప్స్ తీసుకుని తింటూ ఉందంట. కానీ పక్కనే ఉన్న పెద్ద మనిషి మాత్రం రెస్ట్ లేకుండా చిప్స్ ప్యాకెట్లో ఉండి చిప్స్ ఒకదాని తర్వాత ఒకటి తీసుకొని గబగబా కరకర నములుతూ ఉన్నాడంట. అది చూసిన మేరీ మనసులో అనుకుంటూ ఉందంట, నేను గనక బాప్తిస్మము తీసుకుని ఉండకపోయి ఉంటే ఈ వ్యక్తిని నేను ముఖం మీదనే గుద్దేసేదాన్ని అని అనుకుంటూ ఉందంట. మేరీ ఒకటి తీసుకుని తింటుంటే అతడు 2 చిప్స్ తీసుకొని తింటూ ఉన్నాడంట. లాస్ట్కు ఒకటి మిగిలిందంట. ఈ మేరీ మనసులో అనుకుంటుందంట, ఇప్పుడు ఇతను ఏం చేస్తాడో చూద్దామని మనసులో అనుకుంటుందంట. ఆ వ్యక్తి ఆ ఒక చిప్స్ను 2గా చేసి ఒకటి ఈమెకిచ్చి ఒకడు అతను తినేసి చకచకా వెళ్ళిపోయాడంట. అప్పుడు మేరీ మనసులో అనుకుంటుందంట, అమ్మో ఇతను ఎంత కృతజ్ఞత లేనివాడు, ఇన్ని చిప్స్ తిన్నందుకు కనీసం నాకు థ్యాంక్స్ అయినా చెప్పకుండా వెళ్ళిపోయాడే అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఈమె ఎక్కాల్సినటువంటి ట్రైన్ వచ్చేసిందంట. మేరీ ట్రైన్ ఎక్కి సీట్లో కూర్చుంది. ఆమె చదవాల్సినటువంటి పుస్తకం ఇంకా చదవడం పూర్తి కాలేదు కాబట్టి తన బ్యాగ్ తెరిచింది పుస్తకం కోసం. అంతే, ఆమె నిర్ఘాంతపోయిందంట. కారణం, ఆ బ్యాగ్ తెరిచిన వెంటనే బ్యాగ్లో తాను కొన్న పొటాటో చిప్స్ ప్యాకెట్ అట్లే ఉందంట. అయ్యో నా ప్యాకెట్ ఇక్కడే ఉంది అంటే నేను ఇంతసేపు తిన్న చిప్స్ అన్నీ కూడా ఆయనవేనా? అయ్యో నేను అనవసరంగా తొందరపడి ఆయనను అపార్థం చేసుకున్నానే, ఆయనకు సారీ చెప్పాలి అనుకుని ఆయన కొరకు అటు ఇటు చూసిందంట. కానీ అతను ఎక్కడా దొరకలేదు. ఇంతలో ట్రైన్ కదిలింది. తాను చేసిన పనికి తాను సిగ్గుపడింది. ఇంతసేపు నేను ఆయనను కృతజ్ఞత లేనివాడు అని చెప్పి మనసులో తిట్టుకున్నానే, కానీ ఆయన కంటే నేను మొదటగా తొందరపాటు కలిగినటువంటి స్త్రీని. అనవసరంగా నేను అతన్ని అపార్థం చేసుకున్నానే, ఆ పెద్ద మనిషిని మనసులో అనవసరంగా తిట్టుకున్నానే అని చెప్పి తాను చేసినటువంటి పనికి సిగ్గుపడిందంట. దేవుని బిడ్డలారా, తొందరపాటుతనం అనేది ఆఖరికి అవమానాన్ని మిగులుస్తుంది. తొందరపడి నిర్ణయం తీసుకోవడం, తొందరపడి ఒక మనిషి గురించి తప్పుగా ఆలోచించడం. ఆ సహోదరి తొందరపడి ఆ వ్యక్తి గురించి తప్పుగా ఆలోచించింది. ఒక నిర్ణయానికి వచ్చింది, ఇతడు కృతజ్ఞత లేనివాడు, ఇతను తిండిపోతూ, ఇతడు నా చిప్స్ ప్యాకెట్ను బలవంతంగా తినేస్తున్నాడే, నన్ను కనీసం ఒక మాట కూడా అడగకుండా అని చెప్పి ఆ వ్యక్తి గురించి తప్పుగా ఆలోచించింది. ఆఖరికి తన మనసులో సంతోషాన్ని కోల్పోయింది. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఎప్పుడు కూడా ఇటువంటివి మనం చేయకూడదు. అందుకొరకు దేవుని వాక్యం సెలవిస్తుంది, త్వరపడి కోపగించుకోవద్దండి, కోపగించడానికి నిదానించండి, వినడానికి వేగిరపడండి, మనిషి మాట్లాడడానికి నిదానించాలి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం తొందరపడి మాట్లాడి ఒకరి హృదయాన్ని గాయం చేసేది కాదు. తొందరపడి కోపగించుకొని ఆ తర్వాత బాధపడేది కాదు. అన్ని విషయంలో ఆగి ఆలోచించి దేవుని మనసుతో మనం చూడాలి. ప్రతి పరిస్థితులలో దేవుని మనం ముందు పెట్టుకోవాలి. దేవుని మనసు మనం కలిగి ఉండాలి. దేవుని లాగా మనం ఆలోచించాలి. అప్పుడు మన ద్వారా ఎవరికి ఏ హాని కలగదు, ఎవరిని నొప్పించేటువంటి అవసరం మనకు దొరకదు.